గురుగారు, ఆది శంకరాచార్యుల వారు 4 దిక్కుల్లో 4 పీఠాలు స్థాపించారని చాలా మంది నమ్ముతారు. దీనికి ప్రామాణికం ఏదైనా ఉందా? స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఎందుకంటే శృతి వేదాన్ని అనుసరించి వచ్చినటువంటి స్మృతి, దాన్ని అనుసరించి వచ్చినటువంటి పురాణం, వీటన్నిటికీ ఆలయం. అవన్నీ కలిపి ఒక రూపం ధరిస్తే శంకర భగవత్పాదులు, శంకరాచార్యులు. అటువంటి శంకరుడికి నేను నమస్కారం చేస్తున్నాను. మరి అటువంటి శంకర భగవత్పాదులు లోకంలో 4 పీఠాలు స్థాపించారు. ఈ 4 పీఠాలు స్థాపించారు అని చెప్పి లోకంలో ఎప్పటి నుంచో ఉన్నది. కానీ కొంతమంది 4 పీఠాలు స్థాపించారు అనటానికి ఆధారం ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. దీనికి మనం జవాబు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. లోకంలో ఒక గ్రంథం ఇప్పటికీ కూడా ప్రామాణికంగా చెప్తారు. ఏమిటండి ఆ గ్రంథం అంటే మాధవీయ శంకర విజయము. దాని పేరు మాధవీయ శంకర విజయం. అందులో అది శంకర భగవత్పాదుల వారి యొక్క జీవిత చరిత్ర మీద సాధికారికంగా సంస్కృతంలో వచ్చినటువంటి గ్రంథం. అందులో 6వ సర్గ, నేను సర్గల పేర్లతో కూడా చెప్తున్నాను, 12వ సర్గ. వీటిలో శంకర భగవత్పాదుల వారికి శివుడు ఉపదేశం చేశాడు. శంకర, లోకంలో నువ్వు చక్కటి స్తోత్రాలు చేశావు, ప్రకరణ గ్రంథాలు రాశావు, భాష్యాలు చెప్పావు. నీ తర్వాత ఈ లోకంలో ఈ అద్వైతం బాగా వ్యాప్తి చెందటానికి ఋష్యశృంగపురము, శృంగేరి, ద్వారక ఇలాంటి చోట్ల, ఈ 4 చోట్ల నువ్వు చక్కగా 4 పీఠాలు స్థాపించు, శిష్యుల్ని తయారు చేయి అని శివుడు శంకరుడితో చెప్తాడు 6వ సర్గలో ఉన్నటువంటి శ్లోకంలో. అందువల్ల ఆయన సురేశ్వరాచార్యులు అని చెప్పి శంకర భగవత్పాదుల వారికి ప్రథమ శిష్యుడు అని చెప్పుకోవచ్చు. అంటే చాలా ఉత్తమ శిష్యుడు సురేశ్వరాచార్యులు. ఆ సురేశ్వరాచార్యుల వారిని శృంగేరికి మొట్టమొదటి పీఠాధిపతిగా నియమించినట్లుగా ఈ మాధవీయ శంకర విజయంలోనే మనకి ప్రబలమైనటువంటి సాక్ష్యం మనకి లభిస్తుంది. కనుక ఈ గ్రంథం ఎందుకంటే ప్రమాణాల్లో ఒక ప్రమాణం ఏంటంటే ఆప్త ప్రమాణం, ఋషి ప్రమాణంలాగా ఈ ఋషులు రాసినటువంటి గ్రంథం అది. కాబట్టి ఆ గ్రంథం శిరసా వహించవలసినటువంటి గ్రంథం కనుక, ఆ గ్రంథంలో చెప్పబడి ఉన్నది కనుక శంకర భగవత్పాదుల వారే ఈ 4 పీఠాలని స్థాపించారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇదొకటి. శంకర భగవత్పాదుల వారే ఈ 4 పీఠాలు స్థాపించారు అనటానికి శాసనాలు కూడా ఇప్పటికీ వెలికి వస్తున్నాయి. వాటిని గ్రంథస్థం చేశారు. ఎందుకంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి శాసనాలు మనకి పరమ ప్రమాణం. శాసనాల్లో ఫలానా ద్వారకా పీఠం శంకర భగవత్పాదుల వారు ఇక్కడ నిర్మింపచేశారు, ఇక్కడ శృంగేరి పీఠం శంకర భగవత్పాదుల వారు ఇక్కడ నిర్మింపచేశారు అని తెలిపేటువంటి శాసనాలు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఇన్ని సాక్ష్యాలు కనపడుతున్నాయి. పెద్దలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే లోకంలో పెద్దలు చెప్పినటువంటి పెద్దల మాట చద్ది మూట అని మన తెలుగువాడు ఒకటి చెప్పాడు. పూర్వకాలంలో ప్రయాణాలు చేసేటప్పుడు మనకి ఇప్పట్లాగా ఈ హోటల్స్ ఇవి ఉండేవి కాదు. ఇంటి దగ్గర సద్దన్నం ఒక మూట కట్టేవారు మధ్యలో ఆకలి వేసినప్పుడు తినటానికి. అలాగే పెద్దలు చెప్పినటువంటి మాట, ఆ చద్ది మూట గనక తింటే, ఆ చద్ది మూటలో ఉన్న అన్నం గనక తింటే వాడి యొక్క ఆ ఆకలి ఎలా తీరేదో, పెద్దలు చెప్పినటువంటి మాట కూడా చద్ది మూట లాంటిది. పెద్దలు చెప్పారు, అది శిరసా మనం వహిద్దాం, మనస్సులో కూడా శాంతిని పొందుదాం, చల్లదనాన్ని పొందుదాం. ఆ చద్ది మూట ఎలా ఇస్తుందో చల్లదనాన్ని మనం కూడా శాంతిని పొందుదాం. ఎటువంటి వేడి వాతావరణం లేకుండా శంకర భగవత్పాదుల వారే ఈ 4 పీఠాలు స్థాపించారని చెప్పి నమామి భగవత్పాదం శంకరం.